ప్రొడ్యూసర్లు వేషమ్మ గారు డైరెక్టర్లు చేశారు, మీరు చేశారు. కాకపోతే అన్ని ఒక హిట్ పేరు అనే పేరు పడటం ఎన్నో గంటలు ఉండేటివి. ఆయన గుర్తు చేసుకున్నప్పుడు మీకు ఏ సీన్ గుర్తొస్తుందా సినిమాలో? అంటే జనరల్ గా ఒక సీన్ కాదండి, ఒక సీన్ కాదు, ఒక సినిమా కాదు, మా జంట ప్రతి సినిమాలో 100% హిట్ అంట. మా అసలు సినిమా ఫెయిల్ అయితే కూడా మా కామెడీ ట్రాక్ తోటి సినిమా ప్రొడ్యూసర్ డబ్బులు వచ్చేది, హిట్ టాక్ వచ్చేది. అట్లా ఎన్నో సినిమాలు కనుక ఒక సినిమాను మించిన సినిమా ఒక సినిమా. మామగారు అంటే బావు మరి ఇంకా టాప్, ఇక మాయలోడు ఇంకా టాపు, ఇక అట్లా చాలా సినిమాలు ఉన్నాయి బయట. పోటీ పడి ఉండేది. ఒక సినిమాలో నేను లేననుకోండి, పక్కన ఇంకెవరైనా ఉన్నారనుకోండి, ఆయన అనేవాడు, ఏరా ఎక్కడ అయ్యాలా అంటే ఫలానా దగ్గర, ఎవరో పక్కన అంటే ఫలానా, హ్యాపీరా ఏమన్నా నాకు చేసినట్టే లేదన్నా అంటే అని, నువ్వెక్కడన్నా అంటే ఫలానా, నీ పక్కన ఎవరంటే అయ్యే కూడా లేడా అసలు చేసినట్టే లేదురా, నువ్వు ఉంటేనే బాగుంటుంది రా గొప్ప అని అనేవాడు. ఇట్లా ఒక క్యారెక్టర్ నేను కూడా ఒక క్యారెక్టర్ సంబంధం లేకుండా, ఇప్పుడు మామగారిలో కామెడీ క్యారెక్టర్, మాయలో కామెడీ క్యారెక్టర్, కానీ ఆ క్యారెక్టర్కి ఈ క్యారెక్టర్ సంబంధం ఉండదు, మా యాక్షన్ కూడా సంబంధం ఉండదు, చేసిందే చేసినప్పుడు అనేది అసలు ఏ సినిమాలో కనపడదు. కంపేర్ చేసి నేను మొన్ననే మాట్లాడిన సాయంత్రం, మంచిగా మాట్లాడు, ఇదే సెటైర్లు, ఏంట్రా ఏంటే దంచుతున్నావులేవా తెలుసు, ఇంతే ఎప్పుడు వస్తావురా అంటే అన్న ఎల్లుండి కానీ రేపు కానీ వస్తానన్నా. ఆయన హెల్త్ బాగలేదు, కానీ రీజన్ ఏంటో మనం దేవుళ్ళం కాదు కదా చెప్పడానికి. పుట్టించాడు దేవుడు, చేసుకుపోయాడు, కాకపోతే మధ్యలో మమ్మల్ని కలిపాడు. అది మా పూర్వజన్మ సుకృతం. మా తెలుసు ఏం అక్కడెట్టుండేదో ఇంట్లో కూడా అట్లే ఉండేది. అందరు మేమిద్దరం కలుసుకుంటే ఆ కుటుంబ సభ్యులందరికీ, ఇద్దరు కూతుర్లు కానీ ఇద్దరు మనవాళ్ళు కానీ అందరికి కూడా చాలా సంతోషం. కృష్ణరాజు గారికి కోట శ్రీనివాసరావు గారికి కూడా చాలా ప్రత్యేకమైనటువంటి అనుబంధం ఉండేది తెలుస్తుంది. చాలా పెద్ద అనుబంధం. అంటే మహానటుడు అయినా మంచి మనిషి, చాలా వికర్తిగా మాట్లాడగలిగే మనిషి. అంటే ముందు ఒకటి వెనక ఒకటి మాట్లాడడం ఆయనకు తెలియదు, ఏదున్నా కూడా ఎవరైనా ఏమైనా అనుకుంటే నాకేంటి అని ఎవరన్నా. కృష్ణరాజు గారికి ఎంత అనుబంధం అంటే ఇక చాలా సినిమాలు యాక్ట్ చేయటం, తర్వాత లాస్ట్లో మా నాన్నకు పెళ్లిలో అద్భుతమైన చాలా అద్భుతమైన హిట్ ఇచ్చారు ఇద్దరు కూడా. కృష్ణరాజు గారు అంటే కోట శ్రీనివాసరావు గారు ఎన్నోసార్లు నాతో చెప్పడం కూడా జరిగింది. కృష్ణరాజు గారు అయినా అనుబంధం, ఆ సెట్లో ఉన్నప్పుడు ఎలా ఉండేవారు, కృష్ణరాజు గారు పంపించే భోజనాలు ఏంటి అవన్నీ ఆయన చెప్పుకొచ్చారు. ఒక రోజు నేను, ప్రభాస్ గారు, పిల్లలు అందరం కూర్చున్నాం ఆయన దగ్గర. కృష్ణరాజు గారు బర్త్డే పిలిస్తే మొత్తం తెల్లవారిన వరకు కూడా చెప్తూనే ఉన్నారు వాళ్ళ కబుర్లు. అంతటి గొప్ప వ్యక్తి అని. అమ్మ నాకు ఎన్నో సినిమాలు యాక్ట్ చేసినా ప్రొడ్యూసర్లు ఎంత ఇస్తే అంతే తీసుకుంటామని, అంతే అడగాల పెంచుకుంటూ వెళ్ళాలి అనేది నాకు తెలీదు. కృష్ణరాజు గారు ఒకసారి పెంచి నా సినిమాలో యాక్ట్ చేయాలి తప్పుకుంటాను అనుకున్న అదృష్టం ఎంత ఇమ్మంటామంటే నాకు తెలియస్తాను. బుక్ అన్నీ ఇచ్చారు, ఈరోజు నువ్వు ఇందులో రాసుకో, అక్కడి నుంచి ఇదే కంటిన్యూ అవుతుంది నీకు ఇండస్ట్రీలో అని అయినా చెప్పడం జరిగింది. అలా అట్లాంటి మంచి వ్యక్తి. నేను ఎవ్రీ ఇయర్ మ్యాంగోస్ పంపించాను, మాకు కృష్ణరాజు గారు గురించి అలవాటు. ఆ మ్యాంగోస్ పంపించినప్పుడు ఆయన నాకు ఫోన్ చేశారు, నేను వచ్చి మీతో కూర్చొని గడపాలంటే తప్పకుండా అమ్మా నేను ఎప్పుడు వచ్చినా కూడా కొంచెంసేపు మాట్లాడదామని, అదే నేను లాస్ట్ టైంతో మాట్లాడతాను. నాకు చాలా బాధాకరంగా ఉంటాను, కానీ వాళ్ళు ఎప్పుడు ఎక్కడికి వెళ్ళరు, మంచి మన మధ్యలోనే ఉంటారు. మనందరూ వాళ్ళు జ్ఞాపకాలతో బతకాలి. వర్సటైల్ ఆర్టిస్ట్, తమిళ సినిమాల్లో కానీ తెలుగు సినిమాల్లో కానీ అన్నింటిలో బ్రహ్మాండంగా నటించి ఏ క్యారెక్టర్ ఇచ్చినా కూడా మెప్పించగలిగినటువంటి శక్తి తనకి ఉంది. డ్రామా నుంచి వచ్చిన వ్యక్తి కాబట్టి అన్ని బ్రహ్మాండంగా చేసేవాడు. నాకు చాలా సినిమాల్లో చేశాడు, బాగా పేరు వచ్చింది. అల్లరాలుడు, ప్రెసిడెంట్ గారి వెళ్ళం, నాగార్జున కాంబినేషన్లో బ్రహ్మాండమైన క్యారెక్టర్స్ చేసి
చాలా మంచి పేరు సరే తెచ్చుకున్నాడు. అయినా అంటే ఇతర భాషలో ఆయన నటించడం జరిగింది, కానీ మన తెలుగు ఇండస్ట్రీలోకి ఇతర భాషల వాళ్ళు వస్తే ఆయన అంగీకరించేవారు కాదని విన్నాం. అది అవును, తను తమిళ్లో యాక్ట్ చేశాడు. తమిళ వాళ్ళు ఇక్కడికి వస్తే కొంచెం మేమంతా ఉన్నాం కదా, మళ్ళీ అక్కడి నుంచి తీసుకురావడం ఎందుకనే మాట ఎందుకన్నాడు, ఆయన మనసులో ఏం అనిపించిందో మనకు తెలియదు, ఆయన మనసులో మాట మనకు తెలియదు కదా, ఎందుకని అట్లా అన్నారు. సో ఎనీవే మంచి ఆర్టిస్ట్ని మనం కోల్పోయాం. నవరసాలు పండించడమే కాదండి, రాజకీయ రంగంలో కూడా ఆయన ఒక ఎమ్మెల్యేగా వర్క్ చేశారు. రాజకీయ రంగంలో కానివ్వండి, సినిమా పరిశ్రమలో కానివ్వండి, ఎక్స్ట్రాడినరీ పర్సన్. మనిషిగా కూడా చాలా మంచివాడండి. ఎక్కడ మేము కనిపించినా కూడా ఆప్యాయంగా పలకరించే వ్యక్తి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. చాలా ఆత్మీయమైన అనుభవంతో వాళ్ళ నిజంగా ఆయన లేడు అన్నది చాలా ఫేక్ న్యూస్ వచ్చాయి మధ్యకాలం. వాళ్ళు అదే మార్నింగ్ నేను గ్రూప్ లో చూడగానే అనుకున్నాను బహుశా ఇది కూడా ఫేక్ న్యూస్. అందరికి మన వాళ్ళ ఫ్రెండ్స్ కి ఫోన్ చేస్తే లేదు నిజంగా పోయారు. ఆయన చాలా లాస్ట్ డేస్ లో అంటే ఏజ్ వల్ల ఆయన వర్క్ చేయలేని పరిస్థితిలో ఉన్నారు. అట్ ది సేమ్ టైం అంత ఏజ్ లో ఆపర్చునిటీస్ రావడం కూడా కష్టమే. సో అలాంటి మానసికంగా కొంచెం వర్క్ చేయలేకపోతున్నాను మాత్రం చాలా ఫీల్ అయ్యారు ఆయన. నేను వర్క్ చేయలేకపోతున్నాను, చివరి నిమిషం వరకు వర్క్ చేయాలని తప్పనుండేది ఆయన. బట్ చివరి నిమిషం నేను వర్క్ చేయలేకపోతున్నాను తప్పని చాలా ఉండేది. ఇలా ఈ మధ్యన చివరిని అనుకుంటాను ఆయనతో కలిసి నేను యాక్ట్ చేసింది మన క్రిష్ గారిది కన్యాశుల్కం సిరీస్ వెబ్ సిరీస్ త్వరలో వస్తుంది. బహుశా అదే ఆయన అని నేను యాక్ట్ చేసిన చివరిది ఆయనతో. తర్వాత ఆయన యాక్ట్ చేసేది నాకు తెలియదు. ఇంకోటి ఏంటంటే ఆయన విలన్ గా కావచ్చు, హీరోగా కావచ్చు, కంబియన్ కావచ్చు, మూడు కూడా పండించారు. అలా ఆయన అంటే ఆయన యాక్టర్ యాక్టర్, ఈజ్ వర్సిటైల్ యాక్టర్. అలాంటి వాళ్ళు చాలా తక్కువగా ఉంటారు. ఈజ్ వన్ ఆఫ్ ద వర్సిటైల్ యాక్టర్స్. మీకు ఆయనలో నచ్చిన సన్నివేశం అట్లా ఏం లేదండి, ఆయన నచ్చకపోవడం అంటే ఏం లేదు. ఈజ్ ఎ గుడ్ మ్యాన్, చాలా మంచి. ఆయన ఉంటే ఆయన పరిసరాలని నవ్వుతూ ఉండే మనిషి, అందరికి కావాల్సిన మనిషి. సో ఎవ్రీడే వాజ్ ఎక్స్పీరియన్స్. చాలా బాధ అనిపిస్తుంది. ఆయన లేడంటే నమ్మలేకపోతున్నాం. నిజంగా బాధాకరం. దేవుడు ఈ విధంగా సడన్ గా పెద్ద ఆరోగ్యం కూడా దేం విషమించలే, కానీ నిన్న సాయంత్రం కూడా బాగా మాట్లాడినట్ట సడన్ గా చనిపోవడం నిజంగా మా అందరినీ కూడా దిగ్భ్రాంతి చేసింది. వారి ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని ప్రార్థిస్తూ వారి కుటుంబ సభ్యులకు కూడా ధైర్యాన్ని ఇవ్వాలని సినిమా ఇండస్ట్రీ మినిస్టర్గా నేను నా తరఫున, ముఖ్యమంత్రి గారి తరఫున వారి ఆత్మకు శాంతి కలగాలి. ఆ కుటుంబ సభ్యులకు ఒకటే మీకు ఎప్పుడు ఏ విషయంలో ఇక్కడ ఏ సహాయం కావాలన్నా ప్రభుత్వం, నేను సినిమాటోగ్రఫీ మినిస్టర్గా అండగా ఉంటాం. కానీ తిరిగిరాని లోకానికి వెళ్ళిపోయిన ఒక మహానటుడిని జ్ఞాపకం చేసుకుంటుంటే బాధ అనిపిస్తుంది. ఆత్మకు శాంతి కలగాలని మరొకసారి భగవంతుని ప్రార్థిస్తున్నాం. ఇప్పుడు సరదాగా మాట్లాడాం, అసెంబ్లీలో కలిసిందంటే మంచి బ్రేక్ టైంలో. అసలు యాక్చువల్గా ఏం రెడ్డి గారు మంచి చాలా బయట కూడా చాలాసార్లు కలిసినాం. సినిమాటోగ్రఫీ మినిస్టర్ అయినా కూడా కలిసినాం. నిజంగా పొద్దున మార్నింగ్ నుంచి టీవీ పెట్టగానే పండించిందంటే నాకు చాలా బాధాకరం ఉంటుంది. నిజంగా అసలు పట్టుకోలేకపోతున్నాం కదా. న్యాచురల్ ఒక 4 దశాబ్దాల పాటు తెలుగు ప్రజలందరినీ కూడా ఆశయాన్ని అందించిండు. సినిమాలో ఆయన ఉన్నంటేనే అది ఒక వేరే ప్రత్యేకత. నిజంగా బాధాకరం. 2-3 సార్లు చూడడం జరిగింది. ఫంక్షన్ లో కూడా పాత జ్ఞాపకం చేసుకున్నాం. నేను అసెంబ్లీలో ఇద్దరం ఒకటేసారి ఎమ్మెల్యేగా ఉంటుంది 25 years బ్యాక్. మళ్ళీ మీరు సినిమా ఇండస్ట్రీ రావడం సంతోషం. వాళ్ళు కూడా చెప్పారు, అందులో కూడా సార్ ఫోన్లో కూడా మాట్లాడినాం లాస్ట్ ఇయర్. నిజంగా చాలా నాకు అనుబంధమే కాదు, ప్రజలందరికీ కూడా ఆయన కుటుంబ సభ్యుని కోల్పోయినట్టుగా బాధపడుతుంటారు. ఇప్పుడు సినిమా అనగానే అదొక హాస్యం చేసినా, విలన్ చేసినా అదొక ప్రత్యేకత. ఆయన యాక్టింగ్ ఆయన యాక్టర్ కాదు, సహజ నటుడు ఆయన. చాలా బాధాకరం.